చెప్పాలి. రెండో విషయం ఇది, నిన్న హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎవరు బండి సంజయ్, ఒక అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సంబంధించిన రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి అని తెలుస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు. సో తన ద్వారా హైకోర్టులో ఇది ఒక వాదన జరుగుతుందని తెలుస్తోంది. నిన్న అప్పీల్ చేయడం జరిగింది. యొక్క అప్లికేషన్ ఇస్తే 14వ తారీఖు దానికి సంబంధించిన వాదనలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది, అంటే రేపే. సో ఇక్కడ చాలా 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 విషయాలు ఏంటంటే వాళ్ళు ఎలా చెప్పబోతున్నారు, ఏజ్ అనే దాని మీద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి మైనర్ కాదు అనేటువంటి కోణంలో కొన్ని ఆధారాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది లీగల్గా చెల్లదు. అమ్మాయి ఎప్పుడు పుట్టింది, ఎలా ఏంటి అనేది ప్రతి ఒక్కటి డేటా కూడా ఉంటుంది, పబ్లిక్ డొమైన్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక విషయం కూడా ఇలా చెప్పాలి, వాళ్ళు 2 రకాల ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నారు. దానిలో నేను చూసిన ఒకటేమో జిహెచ్ఎం సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ ఒకటి ఉంది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇది అక్కడ నిర్మల్లో పుట్టినట్టుగా 2 రకాల వాదనలు వినిపిస్తా ఉన్నాయి ఇందులో. సో నేను పెద్దగా మీకు చూపించే ప్రయత్నం చేయను. కానీ ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఏముంది, 10/08/2008 అని ఉంది. తర్వాత ఇంకొక డేట్ ఆఫ్ బర్త్లో ఇందులో చూసినట్లయితే ఇందులో ఎంత ఉంది, 10 కాదు 12, ఇది 12/08/2010 ఉంది. సో ఈ రెండింటి కన్ఫ్యూజన్ ఉంది. దీంతో పాటు ఇంకొక కేసు ఏదైతే ఉందో నిర్మల్లో ఆ అమ్మాయి ఏదో మైనర్ సంబంధించినటువంటి దానిలో ఏదో డ్రైవింగ్ చేసి చెప్పేసి ఒక చిన్న పిటి కేసు అయింది. దానికి సంబంధించి ఆల్రెడీ ఆ కేసులో క్లోజ్ అయిపోయింది. దానిలో 15 years అని చెప్పేసి ఏదో వివాదం అయితే చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆ అమ్మాయి ఏజ్ పైన చాలా పలు రకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. సో దానిలో భాగంగానే ఈ యొక్క అమ్మాయి ఏజ్ పైన క్లారిటీ లేదు, అమ్మాయి మేజరా లేకపోతే ఆమె క్లారిటీ లేని దాంట్లో కొంత కన్ఫ్యూజన్ తీసుకొచ్చేసి బెయిల్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. సో నేను ఈ 2 డేట్ ఆఫ్ బర్త్లు చెప్తున్నాను క్లియర్గా. 12/08/2008 తీసుకున్నా, 12/08/2010 తీసుకున్నా, కానీ 18 years బిలోనే ఉంటుంది అమ్మాయి, 18 years బిలోనే ఉంటుంది. సో దానిలో కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. కాకపోతే ఆ ఏజ్లో ఆ ఏజ్ సంబంధించి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన దానిలో కొంత క్లారిటీ రావాలి. అది పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. ఎందుకంటే అమ్మాయి పుట్టింది 2008-2010లో కాబట్టి ప్రతి హాస్పిటల్లో ప్రతి దగ్గర కూడా ఈమె పుట్టినటువంటి డేట్ ఏతుందో ఆ రికార్డ్ అనేది స్పష్టంగా ఉంటుంది. అందులో ఎవరికి కూడా అనుమానాలు అక్కర్లేదు. సో ఆమె 2008లో పుట్టినా 2010లో పుట్టినా మైనరే. సో ఇక్కడ వివాదం ఏంటంటే కొంత కోర్టును మిస్లీడ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా జరుగుతుంది. మరి ఈ బాధితురాలి తల్లిదండ్రులు కానీ మరి ఆ బాధితురాలు కానీ మరి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆ నిర్మల్లో ఉన్నటువంటి కేసు తీసుకొచ్చి కూడా కొంత ఇదంతా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మొత్తం బెయిల్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఇది 20 సంవత్సరాల జైలు శిక్ష సంబంధించినటువంటి కేసు కాబట్టి 100% బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఇక మేనిఫెస్టో జరుగుతూ ఉన్నాయి, కోర్టులు మేనేజ్ చేస్తాము, జడ్జిలు మా దోస్తులు, జడ్జిలు మా సామాజిక వర్గం వాళ్ళు, జడ్జిలు ఇంకేదో సంబంధించిన వాళ్ళు, ఇక మా కరీంనగర్ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, రకరకాల అవి వస్తూ ఉన్నాయి. మరి అది తెలవాలి, బయటికి రావాలి, ఎవరు ఏంటిది అనే విషయాలు బయటకు వస్తే ఇది ఎంతవరకు పోతుందో ఏందో చూడాల్సిన అవసరం అవుతుంది. జడ్జిలను కూడా మేనేజ్ చేస్తారా, కోర్టులను కూడా మేనేజ్ చేస్తారా? వాస్తవంగా ఇప్పుడు ఈ కేసులో కనుక ఒకవేళ జడ్జి కనుక ఈ కేసులో బెయిల్ ఇచ్చేస్తే ప్రతి పోక్సో కేసుకు ఇమ్మీడియట్గా బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి కేసు కూడా ఇమ్మీడియట్గా బెయిల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కేసు రిఫరెన్స్గా ఇప్పుడు జరగబోయేటువంటి ఏవైతే దాడులు ఏవైతున్నాయో దానికి సంబంధించినటువంటి ఏవైతే పీ కేసులు ఉంటాయో అవన్నిటిపైన కూడా 100% ఇమ్మీడియట్గా ఈ కేసు రిఫరెన్స్గా బెయిల్ ఇచ్చేట అవకాశం ఉంటుంది. ఆ సాహసం న్యాయాధిపతులు చేస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇందులో అమ్మాయి ఏజ్ పైన చాలా పెద్ద ఎత్తున వివాదం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆమె యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ని బలంగా ఇటు పబ్లిక్ డొమైన్లో, కోర్టు ముందు, పోలీస్ స్టేషన్ల ముందు ఆమె యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి ప్రయత్నం బండి సంజయ్ చాలా బలంగా ఇస్తున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తూ బండి సంజయ్ తన గోతిని తానే తవ్వుకున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదో అనుకుంటున్నారు, పబ్లిక్లో మేము దాడులు చేస్తాం, మేము ఇంకేదో చేస్తాం, అంతు చూస్తాం, ఎవరిని వదలం అని అంటున్నారు కదా. ఎవరిని వదలరు? ప్రజలు ఇంతమంది కోట్లాది మంది ప్రజలు ఈ అంశం పైన స్పందిస్తూ ఉన్నారు. తెలంగాణ సంబంధించి ఎంతమందిని నువ్వు దాడులు చేపిస్తావు, ఎంతమంది పైన నువ్వు కొట్టిస్తావు? ఏమా అంటే నన్ను ఇంకొకరు కొట్టిస్తావు కావచ్చు, కానీ ప్రజలందరూ స్పందిస్తున్నారు కదా. ఇది ఇప్పటికైనా బండి సంజయ్ తీరు మార్చుకోవాలి. ఒకవేళ తప్పు అన్నప్పుడు మీ కొడుకుని తీసుకొచ్చి జైల్లో అప్పచెప్పాలి, మీ కొడుకుని తీసుకొచ్చి జైల్లో పెట్టించాలి.
పెట్టిస్తే తెలిసిపోతుంది. కానీ మీరు ఇవేవి చేయకుండా చట్టాన్ని గౌరవిస్తా, చట్టం ఎట్లా చెప్తే అట్లా ఇంటా, న్యాయానికి చట్టానికి లోబడి పనిచేస్తా, మీరు కదా అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పొజిషన్లు మీరు దేశ అంతర్గత సంబంధించి దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఈరోజు దేశంలో అంతర్గత చట్టాల విషయంలో మీరే కదా కీలకంగా ఉన్నది, లా అండ్ ఆర్డర్ కాపాడేది మీరే కదా. మరి ఇలాంటి పొజిషన్లో ఉన్నవారు రేపు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు మీరు? అంటే ఎవరైనా సరే కేంద్ర మంత్రి కొడుకే ఇంత పెద్ద కేసులో ఇరుక్కొని అబ్స్కాండ్ అయ్యిండు, మనం ఎంత అని సామాన్యులకు కూడా మీరు ఇదే చెప్తున్నారా? ప్రజలకు కూడా ఇదే సందేశం ఇస్తున్నారా? ఇది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు నీతో దయచేసి బండి సంజయ్ గారే అర్థం చేసుకోవాలి. మీ కొడుకు 100% తప్పు చేసిందా లేదా పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి కేసులో భాగంగా తీసుకుపోయి వాళ్ళు విచారణ అడుగుతున్నారు, విచారణ సంబంధించిన దానిలో అప్పచెప్పండి. అది అరెస్ట్ ఉంటుందా లేదా తర్వాత సంగతి. విచారణ అయిపోయిన తర్వాత కడిగిన ముత్యాల బయటికి తీసుకురండి. ఈలోపు మీరు బండి సంజయ్గా మీరు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఉండొద్దు. మీకు ఉంటే ఖచ్చితంగా కేసు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు పెద్ద పెద్ద వ్యక్తులే మేనేజ్ అవుతున్నారు కదా ఇదంతా. సో అందుకే మేమైతే చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, బండి సంజయ్ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం రాజకీయ విలువలు ఉన్నా కానీ దయచేసి మీరు మీ కొడుకును అప్పచెప్పండి. రెండోది మీ యొక్క మంత్రిత్వ శాఖకు రాజీనామా చేయాలి. ఎందుకంటే మీరు మంత్రిత్వ శాఖలో ఉన్నంతసేపు ఈ కేసు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో చాలామంది నీతివంతమైనటువంటి రాజకీయ నాయకులు తమ కుటుంబ సభ్యుల మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకులు ఏం చేశారంటే, నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను, నా కుటుంబం పైన ఆరోపణలు వచ్చినాయి, నేను నా యొక్క పదవిలో ఉండడం ద్వారా ఈ యొక్క కేసు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, అది ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా అదే. సో అందుకే ఎందుకంటే నాకు కుటుంబ ప్రేమ ఉంటుంది కాబట్టి మేము డైవర్ట్ చేస్తానేమో, అందుకే నేను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నా. ఒకవేళ నా కొడుకు తప్పు చేస్తే జైలుకు పోవాల్సిందే. తప్పు చేయకుండా ఈరోజు ఈ ఆరోపణలు ఫాల్స్ అని తెలిస్తే మళ్ళీ ఆయన కడిగిన ముత్యాలు వస్తారు, అప్పుడు నేను మంత్రి పదవి చేపడతానని చెప్పేసి చరిత్రలో చాలామంది రాజకీయ నాయకులు ఈ విధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇదందరూ కూడా మనందరం గమనించాలి. దయచేసి బండి సంజయ్ గారు వారిని ఆదర్శంగా తీసుకోవాలి. మనం ఎప్పుడు పొద్దున్న లేస్తే దేశం కోసం, ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం మనం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ నైతిక విలువలు, ఆ నైతిక ధర్మం అనేది మన నుంచే స్టార్ట్ కావాలి, మన కుటుంబం నుంచే స్టార్ట్ కావాలి. అప్పుడే ప్రజలు మిమ్మల్ని చూసి ఆదర్శంగా నిలుస్తారు. మీరు తప్పు చేస్తే ప్రజలు కూడా అది తప్పు చేసే అవకాశం ఉంటుంది. అరే కేంద్ర మంత్రి కొడుకే తప్పించుకోబోయినరా, మనం కూడా తప్పించుకోవచ్చు కదా, కేంద్ర మంత్రి కొడుకే తప్పు చేసింది కదా, మనం తప్పు చేస్తే ఏంటి అనేటువంటి ధోరణి ప్రజల్లో కల్పించొద్దు దయచేసి. ఇది నేను బండి సంజయ్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది పరిస్థితి. నెక్స్ట్